ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, ఓ శ్రీమద్భగవద్గీత ఏకాదశాధ్యాయం 11వ అధ్యాయంలోకి మనం మొదలు పెడుతున్నాం. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసన్నితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు పలికను, నన్ను అనుగ్రహించుట కొరకై నీవు అధ్యాత్మం అనగా ఆత్మానాత్మ వివేకము గూర్చి అనే పేరు గల మహారహస్యమైన వచనమును చెప్పితివి. ఆ వచనము చే నా యొక్క ఈ మోహము తొలగిపోయినది. అర్జునుడు చెప్తున్నాడు, మదనుగ్రహాయ పరమం. మదనుగ్రహాయ నాయందు అనుగ్రహముచే పరమం గొప్పదైనటువంటి గుహ్యం అధ్యాత్మ సంజితం, అధ్యాత్మము అని చెప్పబడేటువంటి అధ్యాత్మ సంజితం సంజ్ఞ. సంజ్ఞ అంటే గుర్తు. అధ్యాత్మమనే పేరుతో ఏ దివ్యమైన తత్వం ఉన్నదో, ఆత్మానాత్మ వివేకం అనేటువంటిది ఏది ఉన్నదో దానిని మీరు నాకు చెప్పినారు. 9వ అధ్యాయంలో చెప్పారు, మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః చెప్పాడు. అంటే మయాతతమిదం సర్వం, ఈ సర్వము నా యందున్నది, కానీ నేను దాని యందు లేను. ఈ సకల జీవులు నా యందున్నారు, సకల జీవులు నా యందున్నారు. నేను వాటి యొక్క మత్స్థాని సర్వభూతాన్ని, వాళ్ళందరూ నా యందున్నారు.
నచాహం తేషు అవస్థిత, వాళ్ళ యొక్క అవస్థల యందు నేను లేను. భగవంతుడు 9వ అధ్యాయంలో చెప్పారు. ఇంకా 7వ అధ్యాయం నుంచి మొదలుపెట్టి చెప్పుకొని వస్తున్నారు. అంటే తత్ స్వరూపాన్ని గురించి ముందు వ్యాఖ్యానం చేసుకొని వస్తున్నారు. పరా అపరా ప్రకృతుల గురించి 7వ అధ్యాయం మొదలుపెట్టి చెప్పారు. 8వ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మ స్వరూపమైనటువంటి తనను గురించి, ఓంకారమును గురించి చెప్పారు. 9వ అధ్యాయంలో రాజవిద్యా రాజగుహ్యం అంటే ఈ మనోళ్ళందరూ రాజయోగము రాజయోగం అని అంటూ ఉంటారు. ఈ రాజయోగం అని వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. భగవద్గీతలో రాజయోగం 9వ అధ్యాయంలో చెప్పినటువంటిది రాజయోగం. వీళ్ళు కొంతమంది రాజయోగము అని వాళ్ళు సపరేట్గా ఒకటి పెట్టుకొని ఉంటారు. రాజయోగ మార్గం అని వాళ్ళు ఒకదాన్ని పట్టుకొని వాళ్ళ పద్ధతులు, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏదైనా సిద్ధాంతం ఒకటి చెప్తే ఆస్తిక దర్శనాలలో ఉండాలి. అంతేగాని ఆస్తిక దర్శనాలు లేకుండా వీళ్ళంతటే వీళ్ళే స్వతహాగా ఏదో ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని చెప్పుకుంటే అది అంగీకార యోగ్యము కాదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే స్వరాజ్య సిద్ధాంతం అని ఒకటి పెట్టుకున్నారు. స్వరాజ్య పీఠం. దానిపైన స్వరాజ్యం గురించి మనం చెప్పుకొని ఉన్నాం. వీళ్ళు ఇవన్నీ ఇట్లా పీఠాలు పెట్టుకుంటారు. పేరు చూసేదానికి మాత్రం బాగుంటుంది. దాంట్లో చూస్తే మళ్ళా అర్థాలు చెప్పడము అవన్నీ కూడా అంత బాగా అనిపించదు. స్వరాజ్య పీఠం వాళ్ళు చెప్పినటువంటిది కూడా వారు లక్ష్మణయ్య గారని వాళ్ళు చెప్పారు. వారు చెప్పిండేది ఏమన్నా ఒకవేళ సక్రంగా చెప్పారేమో, అది బుక్స్ కూడా తెప్పించున్నాను కానీ నేను ఇంకా వాటిని చూడలేదు. కానీ భగవద్గీతలో అయితే అక్కడక్కడ చూసినా కూడా మహర్షద్గురు మలయాళ స్వామి వారికిను వారు అంటే ఆ లక్ష్మణయ్య గారు మలయాళ స్వామి వారు చెప్పేటువంటి దాన్ని అంతా కూడా ఆక్షేపణ చేసినారు. మలయాళ స్వాముల వారిని ఆక్షేపణ చేసినారని వారి గ్రంథములను చూడాలని తెప్పించుకున్నాను నేను. తర్వాత తెలిసింది నాకు. దాన్ని చూసిన తర్వాత మలయాళ స్వాముల వారిని తప్పులు పట్టాల్సిన అవసరం లేదు. వీరు చెప్తా ఉండేటువంటిది అంతగా అంగీకరించాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. సరే, ఎందుకంటే ఇట్లా అందరూ కొత్త సిద్ధాంతాలన్నీ పెట్టుకొని వాళ్ళు పెట్టుకొని పోతుంటారు. అవంతా దర్శనముల దగ్గరికి రానటువంటివి ఇట్లాంటివి చాలా ఉండినాయి. ఆచార్యులు జగద్గురు శంకరాచార్య స్వామి వారి యొక్క కాలంలోనే అనేక సిద్ధాంతాలు ఉంటే వాటన్నింటినీ ఆచార్యులు వారు ఖండించి వాళ్ళను వాళ్ళ మార్గములలో వాళ్ళు అనుసరిస్తున్నటువంటి లోపములను ఎత్తి చూపించి వారిని సరిచేసినటువంటి మహానుభావులు ఆచార్యులు. కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ పుట్టుకొని వస్తూ ఉంటాయి. ఈ పుట్టగొడుగులు అనేటువంటివి వర్షం పడినప్పుడు ఆ దిబ్బలలో అక్కడంతా కూడా పుట్టుకొని వస్తూ ఉంటాయి. ఆ ప్రకారంగా ఏంటంటూ పుట్టుకొని వస్తూ ఉంటాయి. వాటికి వీళ్ళందరూ అట్రాక్ట్ అయిపోయి దానికి పోతూ ఉంటారు. మనకు ఒక్కసారి భగవద్గీత దగ్గరకు వచ్చి శాస్త్రీయమైన పద్ధతిలో శ్రవణం చేసిన తరువాత ఇంకా మళ్ళీ వాళ్ళు నువ్వు ఇంక ఏమైనా చెయ్యి, అక్కడ నుంచి వెనుకకు వెళ్ళుట అనేటువంటిది జరగదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే విధానాలన్నీ భగవద్గీతలో ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి విపశ్చిత వేద వాదరత పార్థ నాణ్యదస్థితి వాదిన ఇట్లాంటివి చెప్పేశారు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ బుద్ధయో అవ్యవసాయం. బుద్ధి వ్యవసాయం లేనటువంటి వాళ్ళు అనేకమైన పద్ధతుల్లో చెబుతూ ఉంటారు.
చెప్పుకోనిలే, మనకి అభ్యంతరం లేదు. భగవంతుడు సాక్షాత్తుగా చెప్పినటువంటి పరమం గొప్పదైనటువంటి గుహ్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయములను మీ ద్వారా విన్నా. నేను విని దాని యొక్క ప్రభావం ఎలా ఉందనంటే, యత్వయోక్తం వచస్తేన, యత్ త్వయా ఉక్తం వచః వాక్యం. మీరు ఏ ఆత్మానాత్మ వివేక స్వరూపమైనటువంటి ఆ జ్ఞానమును మీరు చెప్పారో, దానివలన నా పరిస్థితి ఏమైంది తెలిసిన, మోహోయం విగత, మోహో అయం, నా యొక్క మోహము విగత. విగత అంటే పోయినది. మోహం పోయింది నాకు అని అన్నాడు. ఎవరు? అర్జునుడు. ఇక్కడ ఏంటంటే, భగవంతుని యొక్క తత్వాన్ని ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తామో, మనకున్నటువంటి ఆ హృదయంలో ఉండే భారము ఏదైతే ఉన్నదో, భారం, ఆ భారమంతా చిన్నగా దించి పెట్టినట్లుగా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. భారం తగ్గిపోతుంది. జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి. కానీ తను దానికి ఇంతకు ముందు బాధపడిన విధానము, ఇప్పుడున్నటువంటి విధానం ఎట్లుంటుందంటే, ఇదొక ఎంత ఒక దూది పింజలాగా ఉంటుంది. అంటే విషయం ఏంటంటే, ఇప్పుడు మన శరీరము ఒకసారి ఏమైందంటే, నాకు నైట్లో కళ్ళు తిరిగి వామిటింగ్ అయ్యి తలంతా కూడా కొద్దిగా ఇబ్బంది అయింది. సరే, అప్పుడు వేరే హాస్పిటల్కి పోవాలని అనుకున్నాం. నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను. ఫస్ట్ ఫ్లోర్లో నుంచి గ్రౌండ్ ఫ్లోర్లోకి రావాలి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో నుంచి గ్రౌండ్ ఫ్లోర్లోకి రావాలంటే నేను నడిచే పరిస్థితిలో లేదు. సరే, నన్ను పట్టుకునేదానికి ఒకరున్నారు పక్కలో. వాళ్ళు పట్టుకొని దించగలరు అనేటట్లుగా నేను పట్టుకుంటాను, మీరు దిగండి అని అంటున్నారు. వద్దొద్దు, నేను అలా దిగితే ఖచ్చితంగా నేను పడిపోవడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను పడిపోతే ఇప్పుడుండేదానికంటే ఇంకా డబుల్ కావాల్సి వస్తుంది. అట్లొద్దు, ఇంకొక మనిషిని మళ్ళీ పిలవాలి అని ట్యాక్సీ, అదే కారు వచ్చిన తర్వాత ఆ కారు యొక్క డ్రైవర్ని పైకి రమ్మని, వారు వైపు ఇంకో వైపు ఇద్దరు పట్టుకొని చిన్నగా దిగినాను. ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ ఇంకో మనిషి కూడా వెనకాల ఉంటున్నారు. ఈ శరీరాన్ని పట్టుకొని దించేదానికి ఇద్దరు మనుషులు పట్టుకోవాల్సి వచ్చింది. నేను యాక్టివ్గా ఉండి కూడా ఇద్దరు మనుషులు పట్టుకుంటే అప్పుడు నేను దిగాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడు ఇద్దరు మనుషులు కాదు కదా, అసలు నా అంతా నేను ఈజీగా లేవడం, ఈజీగా పోవడం, రావడం, ఇవంతా ఈజీగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈజీగా నా అంతటి నేను లేవడం, పోవడం, రావడం, ఈ శరీరాన్ని అంత దూది పింజలాగా, అంటే ఆ శరీరం నాకు బరువు అని అనిపిస్తుందా? ఇప్పుడేమన్నా అంటే ఏమైనా మాత్రం బరువు అనిపించట్లేదు. మరి ఇప్పుడు బరువు అనిపించనిది అప్పుడు ఎందుకు బరువు అనిపించింది అంటే, అక్కడ మనస్సు అనేటువంటిది శరీరం పైన మొత్తం వేసేసి నా ప్రభావం పనిచేయట్లేదు. అందువల్ల శరీరమే భారము, బరువు అంతా పడుతుంది, ఇతరుల మీద పడుతుంది. ఇప్పుడు ఏంటంటే అదే శరీరమే ఇప్పుడు కూడా ఉంటుంది. కానీ ఈ శరీరాన్ని వెనకాలన్నటువంటి ఆ చైతన్య ప్రభావం అనేటువంటిది గురించి, దాని ప్రభావం యాక్టివ్గా ఉన్న కారణం చేత ఇక్కడ
చాలా చాలా తేలికగా ఉంటుంది. ఈ శరీరం ఒకప్పుడు బరువుగా ఒకప్పుడు తేలిగ్గా ఎట్లా ఉందో అదే విధముగా మనకున్నటువంటి ఈ మనస్సులో ఉండేటువంటి విషయాలు, ఈ మనస్సులో మనకుండే సంకల్పాలు, మనస్సులో మనం పెట్టుకొని మోస్తున్నటువంటి భారములు ఇవంతా ఉన్నాయి చూడండి. ఈ భారము మొయ్యని వాడంటే ఎవడు ఉండడండి, అందరూ మోస్తుంటారు. ఇది తగ్గదు. కానీ ఎవడైతే ఈ భగవంతుని యొక్క తత్వము తెలుసుకున్నాడో, విచారణ ద్వారా తెలుసుకున్నాడో, తెలుసుకున్న వెంటనే వీడికి ఒక ఫ్రీ వచ్చేస్తుంది. ఒక ఫ్రీ. స్వామీజీ అంటూ ఉంటారు ఫ్రీడమ్ 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 అని. ఫ్రీడమ్ అంటే ఈ ఫ్రీడమ్ కాదు, ఈ స్వాతంత్రం కాదు, ఆత్మస్వాతంత్ర్యం. ఆత్మస్వాతంత్రం అని అంటే ఇప్పుడు మామూలుగా మనమందరూ ఆత్మస్వాతంత్రములో లేం. మనమందరూ కూడా ఒక ఒక కుచ్చు లాంటి దాంట్లో చిక్కులు కనిపోయి ఉన్నాం. ఎందుకంటే ఎంతసేపు ఏదో ఒక విషయానికి సంబంధించి మనస్సు చిక్కులు కొని నేను దీంట్లో పడిపోయినాను, దీంట్లో నుంచి ఏదో చేయాలా, ఏమో రావాలా, ఏదో బయటపడాలి, ఇట్లాగే ఉంటుంది. కానీ భగవంతుని యొక్క తత్వం ఎప్పుడైతే భగవద్గీతలో చెప్పిన ప్రకారంగా మనం గన తెలుసుకోగలిగితే, అర్జునుడు అంటున్నటువంటి మాట, ఈ మాటను మనం కూడా అనగలుగుతాం. మోహోయం విగత, నా మోహమంతా గత పోయింది, విగత విశేషంగా పోయింది. అంటే ఇది ఇలా ఎందుకు జరుగుతూ ఉందో, తర్వాత దీని ప్రభావం ఎలా ఉంటుందో, రేపేం జరుగుతుందో, మన్నాడేం జరుగుతుందో, వాడేమంటాడో వీడేమంటాడో, ఇది ఎలా జరుగుతుందో అనేది ఉండదు. నేను ఏమి చేయాలి, కరెక్ట్గా నా యొక్క కర్తవ్య పాలన అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ భగవంతుని యొక్క తత్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు రేపు ఉండదు, నిన్న ఉండదు, వర్తమానం మాత్రమే ఉంటుంది. మనకు భూత ప్రతిబంధకము, వర్తమాన ప్రతిబంధకము, భవిష్యత్ ప్రతిబంధకం అని 3 ప్రతిబంధకములు ఉంటాయి. మన మనసులో భూత ప్రతిబంధకాలు ఉంటాయి. భూత ప్రతిబంధకాలు అంటే ఇంతకుముందు జరిగి ఉంటాయి, కొన్ని విషయాలు జరిగి ఉంటాయి. ఆ జరిగి ఉన్నవన్నీ ఇప్పుడు ఏం చేస్తాయంటే మనసులోకి వచ్చి ఇప్పుడు జరగాల్సి ఉంటాయి చూడండి, ఇప్పుడు జరిగేటువంటి వాటికి అవన్నీ వచ్చి అడ్డుపడతాయి. ఇప్పుడు జరగాల్సిన పని జరగాలి కదా, ఈ జరగాల్సిన పని మనం చేసేదానికి సంసిద్ధం అవుతూ ఉంటాం. కానీ ఇప్పుడు జరగాల్సిన పనిలో ముందు జరిగినటువంటివన్నీ ఇక్కడికి వచ్చి అవేం చేస్తాయంటే ఇప్పుడు ఈ అక్కడ అప్పుడు అట్లా జరిగింది, ఇప్పుడు ఇట్లా జరిగింది, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు చూడండి అని అవి ముందుకు వస్తాయి. అప్పుడేమవుతుంది తెలిసిన, మనము ఇప్పుడు నేను చేయాల్సిన కర్తవ్యం ఉందే అది చేయకుండా పోతాం. అంతేకాదు, రెండవది ఏంటంటే భవిష్యత్, భావి ప్రతిబంధకం. భావి ప్రతిబంధకం అంటే ఇప్పుడు నేను ఇక్కడ చేశానని అనుకో, నేను ఏదో ఉంటుంది మనస్సులో, ఇక్కడ ఏదో దీని నుంచి నాకు రావాలని ఉంటుంది. అలా రావాలనేటువంటి భావన మనస్సులో ఉంది చూడు, ఇక్కడ నేను ఇప్పుడు కానీ ఇది చేస్తే అది వస్తుందో రాదో, అది వచ్చేటట్లుగా నేను మాట్లాడటము చేయడం జరుగుతుంది. అంటే మనం చేసేదంతా కూడా ఇప్పుడు చేయాల్సిందని చేయట్లేదు. మనం భూతకాలం గురించి, భవిష్యత్ కాలం గురించి ఈ రెండింటి చేత లాగబడిపోయి ఉన్నాం. తర్వాత పోనీ వర్తమానంలో ఇప్పుడన్నా పోనీ అవి రెండు విడిచిపెట్టి ఇక్కడ చేద్దామంటే ఈ వర్తమానంలో కూడా మళ్ళీ ప్రతిబంధకాలు ఉన్నాయి. అంటే ఈ వర్తమానంలో దీని నుంచి నాకేంటి,
నేను ఈ విధంగా చేస్తే ఎట్లా, ఆ విధంగా చేస్తే ఇదొక విధమైనటువంటి ప్రతిబంధకం. వర్తమాన ప్రతిబంధకం అని, భూత ప్రతిబంధకమని, భవిష్యత్ ప్రతిబంధకము, భావి ప్రతిబంధకం అంటారు. ఈ 3 ప్రతిబంధకాలలో మనం పట్టుకొని పోయిన కారణం చేత దాంట్లో నుంచి బయట పడలేక మనం చేసేటువంటిది వర్తమాన కాలంలో సక్రమంగా చేయక మనము దాంట్లోనే కొట్టుకొని సతమతమైపోతూ ఉంటాం. అదే మోహం అని చెప్పడం జరుగుతుంది. ఆ మోహంలో చిక్కుకొని ఉన్నాం. అర్జునుడు ఏమంటున్నాడు, నీ యొక్క అనుగ్రహం చేత గొప్పదైనటువంటి రహస్యమైనటువంటి ఆ ఆత్మానాత్మ వివేక స్వరూపమైనటువంటి ఆధ్యాత్మిక విషయాన్ని నేను బాగా తెలుసుకున్నాను. అందువల్ల ఏమైపోయింది, నాకు ఇప్పుడు ఆ మోహం అనేటువంటిది లేదు, తొలగిపోయినది. సరే, ఇంకా ఏం చెప్తున్నాడంటే, భవాప్యయౌ హి భూతానాం శృతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. కలువరేకుల వంటి కన్నుల గలవో శ్రీకృష్ణ, ప్రాణుల యొక్క ఉత్పత్తి ప్రళయములు మరియు వినాశము లేని మహాత్మ్యము కూడా నాచే నిశ్చయముగా విస్తారముగా నీ నుండి శ్రవణము చేయబడినవి. భవః ఉత్పత్తి, అప్యయః ప్రళయో భూతానాం తౌ భవాప్యయౌ. ఈ సకల భూతముల యొక్క పుట్టుక ఎట్లా జరిగింది, సకల భూతముల యొక్క ప్రళయం ఎలా జరుగుతుంది, అవి రెండింటినీ మీరు చెప్పగా నేను విన్నాను. 9వ అధ్యాయంలో అదే అప్పుడే చెప్పినాం కదా మనం. ఆ విధంగా ఈ సకల జీవరాశుల యొక్క పుట్టుక లయము రెండు కూడా నేను మీ ద్వారా శ్రవణం చేశాను. భూతానాం శృతౌ విస్తరశో, చాలా సింపుల్గా కాదు, మళ్ళా బాగా విస్తారంగా నేను విన్నాను. ఈ సకల సృష్టి దాంట్లో పుట్టింది చెప్పుకున్నాం కదా. పరాపర ప్రకృతులు, ఈ పరాపర ప్రకృతుల నుంచి ఓంకార స్వరూపం, ఓంకార స్వరూపం యొక్క గొప్పతనం. తర్వాత 9వ అధ్యాయం, మళ్ళీ 8వ అధ్యాయంలోనే వీళ్ళు శుక్ల మార్గమని, కృష్ణ మార్గమని 2 మార్గాల్లో వెళ్ళడం. తర్వాత 9వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి రాజవిద్య రాజగుహ్య యోగంలో అనన్యశ్చింతయంతో అక్కడ భక్తుడుగా మారడం. తర్వాత చాలా పాపాత్ముడైనటువంటి వాడు కూడా సరే నీ యొక్క తత్వం తెలిసేదాని వలన అతను విముక్తుడవుతాడు అనేటువంటిది. తర్వాత మాంహి పార్థవ్యపాశ్రితే అభిశ్రీ పాపయోన స్త్రీయో వైశ్యస్తా శుద్రహ అని, స్త్రీలు కానీ వైశ్యులు కానీ శుద్రులు కానీ ఎవరైనా కూడా కానీ అందరూ కూడా నీ తత్వాన్ని తెలుసుకునే దానివల్ల విముక్తులైపోతారని అక్కడ భగవంతుడు చెప్పగా విన్నాడు. తర్వాత 10వ అధ్యాయంలో నీ యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి మహానుభావుల యొక్క స్వరూపాన్ని చాలా స్పష్టంగా విన్నాడు. త్వత్తః కమలపత్రాక్ష తద్వత్ అక్షిణి యస్య తమసః త్వం కమలపత్రాక్ష. హే కమలపత్రాక్ష, కలువ యొక్క రేకుల వంటి కన్నులు గలవాడవు అని సంబోధన యొక్క అర్థం. అంటే ఈ కలువ పుష్పం బాగా బాగా విచ్చుకుంటుంది. కలువ పుష్పము జ్ఞానమునకు సంకేతం. దేవతల యొక్క స్వరూపాన్ని గురించి చూసినప్పుడు మనం ఏ దేవతనన్నా సరే మీరు పుష్పం పట్టుకొని ఉంటారు. పుష్పం పట్టుకొని ఉండుటయో లేదా పుష్పము పైన కూర్చొని ఉండుటయో ఈ ఈ ఈ విధంగా చిత్రీకరించడం అని చూస్తూ ఉంటాం. ఆ పుష్పము వచ్చిందంటే సంకేతం ఏమంటే పుష్పము జ్ఞానమునకు సంకేతం లేదా హృదయమునకు సంకేతం. ఈ హృదయము జ్ఞానము రెండు పుష్పము ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అంటే
అంటే బాగా విచ్చుకోవడం జరుగుతుంది. భిద్యంతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాని తస్మిన్ దృష్టే పరావరే. అంటే ఎవని యొక్క హృదయము భిద్యంతే హృదయ గ్రంథి, హృదయ గ్రంథి అనేటువంటిది ముడిబడి ఉంటుంది. అన్ని ముళ్ళు 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 వేసుకునేసి ఉంటాడు. ఆ ముళ్ళన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి? భిద్యంతే, చిక్కులన్నీ తొలగిపోయినాయి. సర్వ సంశయములు కూడా అన్ని తొలగిపోయినాయి. ఛిద్యంతే సర్వ సంశయా, అట్లా తొలగిపోయి క్షీయంతే చాస్య కర్మ, అతని కర్మలన్నీ కూడా క్షీణించిపోయినాయి. అటువంటి హృదయం ఉందే, దానికి సంకేతం ఈ పుష్పములు. ఆ పుష్పములు, అందులో కలువ పుష్పం, ఆ కలువ పుష్పం బాగా విచ్చుకుంటుంది. ఇప్పుడు కమలపత్రాక్ష అంటే మీ యొక్క కన్నులు కమలముల వంటి కన్నులు. అంటే నీ దృష్టి, నేత్రములు దృష్టి కదా, దృష్టి చూడడం. నీ యొక్క దృష్టి ఎలా ఉందంటే ఆత్మతత్వముతో ప్రస్ఫుటంగా ప్రకటమవుతూ నీ యొక్క దృష్టి వలన నా మీద కరుణించి నాకు ఆ ఆత్మతత్వమునంతా అనుగ్రహించినారు. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. అంటే నీ దృష్టి మామూలుగా చూడండి, మూడవ నేత్రము అని అంటూ ఉంటారు. ఆ మూడవ నేత్రం అని అంటే జ్ఞాన దృష్టియే, జ్ఞాన నేత్రమే మూడవ నేత్రం. అంతేగాని పరమశివునికి ఒక్కరికే కాదు ఈ మూడవ నేత్రం ఉండుట. పైగా మూడవ నేత్రం తెరిస్తే భస్మం అయిపోతారు అని అంటుంటారు. శివుడు ఒక్కడే కాదు, శివుడు ఒకడు తెరిస్తేనే కాదు, ఆ మూడవ నేత్రం తెరిస్తే భస్మం అయిపోయేది. మనకు కూడా జ్ఞాన నేత్రం ఉంది. మనం కూడా ఆ జ్ఞానతత్వాన్ని తెలుసుకుంటే మన యొక్క కర్మలన్నీ కూడా భస్మమైపోతాయి. అక్కడ శివుని యొక్క మూడో నేత్రం వలన మన్మధుడు భస్మమయ్యాడు. మన్మధుడు భస్మయ్యాడుగా. అదేవిధంగా ఇక్కడ కూడా మనలో ఉండేటువంటి మన్మధుడు ఈ జ్ఞాన నేత్రము చేత, అంటే జ్ఞానతత్వము తెలుసుకునే దాని వలన ఈ కామం అంటే ఇంకా మనం నిన్న మన 37వ శ్లోకం నుండి 43వ శ్లోకం వరకు కర్మయోగంలో ఇచ్చి ఉన్నాం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన మిహ వైరిణం. అక్కడ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవం, అది మహాశనో మహాపాప్మ విద్యేన మహి ధూమేనా వ్రీయతే వగ్ని యథాదర్శో మలేన చ యదోల్బేన ఆవృతో గర్భస్తదా తేనిదమావృతం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞాన నిత్యవైరిణం కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ అనలేన చ దుష్పూరేణ. ఇంతకుముందు ఈ శ్లోకం పైన కూడా విచారం చేసుకుని ఉన్నాం. అయినా దీన్ని ఇక్కడ చూడాల్సి ఉంటుంది. బాగా ఆ కామం అనేటువంటి దాని యొక్క విస్తృత స్వరూపాన్ని వర్ణించడం జరిగింది. కామం అంటే కోరిక. ఏమి కోరిక? ఏ కోరికైనా కోరిక, అదంతా కామమే. అదంతా రజోగుణానికి సంబంధించినటువంటిది. అది పోవాలనంటే ఆత్మజ్ఞానము చేత మాత్రమే పోతుంది. అటువంటి ఆత్మజ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ ఆత్మజ్ఞానము ఈ దృష్టి ద్వారా ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది. ఎందుకంటే అర్జునుడు ముందు చెప్తున్నాడుగా, తమరి అనుగ్రహం చేత ఆత్మానాత్మ వివేక జ్ఞానం నా కూడా కలిగి నా యొక్క మోహమంతా తొలగిపోయినది. భవాప్యోహి భూతానాం శృతో విస్తరశోమయ. నేను మీరు చెప్పగా ఈ సకల సృష్టి, సకల జీవులందరూ ఎలా పుడతారో ఎలా పోతారో ఈ విషయాలన్నీ కూడా నేను మీ ద్వారా శృతవు విన్నాను. విస్తరశోమయ, విస్తారంగా నేను విన్నాను. త్వత్తః కమలపత్రాక్ష, హే కమలపత్రాక్ష, మాహాత్మ్యం అపి చావ్యయం. అపి